హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ డాక్టర్ అనుష వినోద్ బస్ హాస్పిటల్ స్టాండ్. సో దిస్ ఈజ్ సమ్మర్ కదా. సో చాలా మంది ఏంటంటే పిల్లలలో డిహైడ్రేషన్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారండి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్గా వచ్చేసి లైక్ డిహైడ్రేషన్ కాకుండా పిల్లలలో కోకోనట్ వాటర్ అనేది తప్పకుండా పిల్లలకి అట్లీస్ట్ 2 daysకి వన్స్ అన్న 1 dayకి వన్స్ అన్న ఆల్టర్నేట్ డేస్ అన్న కోకోనట్ వాటర్ అనేది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే పిల్లలలో చాలా వరకు ఇక్కడ మనకు బయట దొరికే ఐస్ క్రీమ్స్ కానీ చాలా వరకు బయట దొరికే కొన్ని డ్రింక్స్ కానీ తాగుతుంటారు పిల్లలు. సో అలాంటివన్నీ కూడా తాగకుండా మనము పిల్లలకి ఇంట్లో చేసిన కోకోనట్ లో ఉంటున్న లైక్ గొజ్జు తీసేసి దాంతో పాటు జ్యూస్ చేసి కూడా మన పిల్లలకి ఇవ్వచ్చు. సో అలాంటిది. ఇంకా విషయం ఏంటంటే మనకు ఫ్రూట్ జ్యూసెస్ కూడా చాలా వరకు ఇవ్వండి. మాక్సిమం వాటర్ మిలాన్ కానీ మస్క్ మిలాన్ కానీ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల పిల్లలకు డిహైడ్రేట్ కాకుండా ఉంటారనమాట. ఇంకో విషయం ఏంటంటే మనకు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కూడా తినడం చాలా మంచిది. మెయిన్గా ఏంటివంటే లైక్ బిటర్ గార్డ్, బీరకాయ అంటాం కదా, బీరకాయ కానీ సోరకాయ కానీ ఇందులో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత కుకుంబర్ అనేది సాలడ్ లాగా డైలీ ఇవ్వాలి పిల్లలకి. సో ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల పిల్లలకి డిహైడ్రేట్ అనేది తగ్గుతుంది. అండ్ ఎలాంటి డిహైడ్రేషన్ వల్ల గిడ్నెస్ రావడం కానీ తర్వాత తొందరగా అలసిపోవడం కానీ వీక్ అవ్వడం కానీ ఉండదు ఈ సమ్మర్లలో. సో ఇలాంటివి లైక్ బెటర్ మీకు ఒపీనియన్స్ కోసం అండ్ యూ క్యాన్ ఫాలో మీ. థ్యాంక్ యూ.